సమరం మగువ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం రొమ్ము పరీక్ష స్వయంగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. మన దేశంలో మహిళల్లో ప్రధానంగా కనిపిస్తున్న క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ ఒకటి. ప్రతి 28 మంది స్త్రీలలో ఒకరు దీని బారిన పడుతున్నారు. పట్టణాలు పల్లెలనే తేడా లేదు. పట్టణాల్లో ప్రతి 22 మందిలో ఒకరిలో, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 64 మందిలో ఒకరిలో ఇది నిర్ధారణ అవుతుండడం గమనార్హం. పెద్ద వయసు చిన్న వయసు అనే భేదమూ లేదు. ఇప్పుడిది చిన్న వయసులోనూ ఎక్కువగానే బయటపడుతోంది. కాబట్టి రొమ్ము క్యాన్సర్ మీద అవగాహన కలిగి ఉండడం తప్పనిసరి. రొమ్ము క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తిస్తే చాలా ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఇందుకు ఎవరికి వారు తమ రొమ్ములను స్వయంగా పరీక్షించుకోవటం ఎంతగానో ఉపయోగపడుతుంది. అసాధారణ మార్పులు రావటం, రొమ్ముల సైజు మారటం వంటివి దీంతో తెలుస్తాయి. రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డవారిలో చాలామంది తామే కొత్త గడ్డలను గుర్తిస్తున్నట్లు బయటపడుతున్న నేపథ్యంలో స్వీయ పరీక్ష ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఇదొక్కటే కాదు, అప్పుడప్పుడు డాక్టర్తోనూ పరీక్షించుకోవటం మంచిది. డాక్టర్లు తమ అనుభవంతో రొమ్ములను చేత్తో తాకి నిశితంగా పరీక్షిస్తారు. అలాగే 40 ఏళ్ల వయసు నుంచి ఏటా ఒకసారి మ్యామోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా ఇంతకుముందు రొమ్ము లేదా అండాశయ క్యాన్సర్ వచ్చి ఉన్నట్లయితే ఇది మరింత ముఖ్యం. ప్రతి నెల ఋతుక్రమం ఆరంభమైన తొలి రోజున రొమ్ముల స్వీయ పరీక్ష చేసుకోవటం మంచిది. అయితే నెలసరి నిలిచిపోయే దశలో ఉన్నవారైతే ఋతుక్రమం అయ్యాక 2-3 రోజుల తర్వాత పరీక్షించుకోవాలి. ముట్లుడిగిన వారైతే నెలలో ఏదో ఒక రోజును నిర్ణయించుకుని నెల అదే రోజున పరీక్షించుకోవాలి. రొమ్ము పరీక్ష ప్రధాన ఉద్దేశాలేంటంటే రొమ్ములు ఎలా కనిపిస్తున్నాయి, ముట్టుకున్నప్పుడు ఎలా అనిపిస్తోంది అనేవి తెలుసుకోవటం. పరీక్ష చేసుకునే రోజున అద్దం ముందు నిల్చోవాలి. చేతులను తుంటి మీద ఆనించాలి. రొమ్ముల్లో ఏవైనా గడ్డలున్నాయా, చర్మం రంగు మారిందా, రొమ్ముల సైజుల్లో ఏమైనా తేడాలున్నాయా అని నిశితంగా పరిశీలించాలి. తర్వాత చనుమొనలు ఏమైనా లోపలికి లాక్కుపోయాయా, ఎరుపెక్కాయా, చర్మం రంగు మారిందా అనేవి గమనించాలి. చేతులను తలమీదికి ఎత్తడం ద్వారా చర్మంలో మార్పులను తెలుసుకోవచ్చు. గడ్డలు ఏవైనా ఉండి అవి స్థిరంగా ఉన్నట్లయితే అక్కడ చర్మం లోపలికి వెళ్ళటం వల్ల మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే చంకలు, రొమ్ముల కింద మార్పులేవైనా ఉన్నాయేమో కూడా చూసుకోవాలి. చేతులను తుంటి మీద ఆనించి ముందుకు వంగి చూసుకోవటం ద్వారాను గడ్డలను గుర్తించవచ్చు. మెడ కింద దిండు పెట్టుకుని చేతులను మెడ వెనకాల పెట్టి కింద పడుకోవాలి. కుడి చేతి మధ్య 3 వేళ్లతో ఎడమ రొమ్మును అదిమి గుండ్రంగా నెమ్మదిగా రుద్దుతూ గమనిస్తుండాలి. వేళ్లతో పైకి కిందకి అయినా రుద్దొచ్చు. కంటె ఎముక దగ్గర నుంచి రొమ్ము మధ్యలోకి, రొమ్ము కింద, పక్కల ఇలా అన్ని వైపులను పరీక్షించుకోవాలి. చంకల కింద కూడా తాకి చూడాలి. అనంతరం ఎడమ చేతి వేళ్లతో కుడి రొమ్మును పరీక్షించుకోవాలి. రొమ్ములో ఎక్కడైనా చుట్టుపక్కల కణజాలం కన్నా ఏదైనా తేడా ఉంటే స్వీయ పరీక్షతో తెలుసుకోవచ్చు. 2 పక్కల రొమ్ముల సైజు ఒకేలా ఉందా, మునుపటి కన్నా ఏమైనా మారిందా అనేవి తెలుస్తాయి. రొమ్ముల్లో గడ్డల వంటివి ఉన్నా, చర్మం మందమైన, చనుమొనల నుంచి స్రావాలు వస్తున్నా బయటపడతాయి. ఇలా ప్రతి నెల రొమ్ము పరీక్ష చేసుకోవాలి. ఎలాంటి కొత్త మార్పులను గమనించినా వెంటనే డాక్టర్ దృష్టికి తీసుకెళ్లాలి. అనుమానిత మార్పులు ఏవి కనిపించినా నిర్లక్ష్యం, తాత్సారం చేయకూడదు. సత్వరం రొమ్ము శస్త్రచికిత్స నిపుణులను సంప్రదించాలి. నిజానికి రొమ్ముల్లో అన్ని గడ్డలు క్యాన్సర్కు సంబంధించినవి కాకపోవచ్చు. చాలా వరకు మామూలువే అయ్యుండవచ్చు. అయితే ఈ విషయం పైకి తెలియదు. డాక్టర్ను సంప్రదించి పరీక్ష చేయించుకుంటే అసలు విషయం బయటపడుతుంది. క్యాన్సర్ కాకపోతే ఇబ్బందేమీ లేదు. ఒకవేళ క్యాన్సర్ అయితే
ముందుగానే చికిత్స ఆరంభించడానికి అవకాశం ఉంటుంది. చిన్న వయసు మహిళలు 3D మ్యామోగ్రామ్ పరీక్ష చేయించుకోవటం మంచిది. మ్యామోగ్రామ్ పరీక్ష చేయటానికి సదుపాయాలు, వసతులు లేని చోట్ల స్వీయ రొమ్ము పరీక్ష, అల్ట్రాసౌండ్ పరీక్షతోనూ ముందుగానే రొమ్ము క్యాన్సర్ ఆనవాళ్లను పోల్చుకోవచ్చు. ఈరోజు మనం రొమ్ము పరీక్షను స్వయంగా ఎలా చేసుకోవచ్చో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.